అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. డబ్బు సంబంధిత సమస్యకు సంబంధించి మీరు మీ అత్తమామల నుండి ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఈరోజు మీ తల్లి గారి నుండి కొంత ధనం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మీ కష్టానికి తగిన లాభం పొందుతారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఈరోజు అదృష్టం మీకు వివిధ రంగాల్లో లాభాలను తెస్తుంది. ఆఫీస్లో ఉదయం ప్రారంభంలో సాధన చేయడం ఆలోచనలకు స్పష్టతని ఇస్తుంది. మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు కొత్త పనుల పట్ల ఉత్సాహం చూపించడంతో పొరపాట్లు చేయవద్దు. మీ ఖర్చులు పెరగడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురవుతారు. మీ నాలుకపై నియంత్రణ ఉండాలి. భావోద్వేగాల కారణంగా ఈరోజు ఈ రాశివారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. జాగ్రత్తగా ఉండండి. జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు. మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. సాయంత్రం మిత్రులతో కలిసి మీరు కొన్ని చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు. ఇవి మీ దినచర్యల విశ్రాంతిని తీసుకొస్తాయి. కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. మీ పనితీరుతో మీ అధికారులు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో పనిచేసే వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. కుటుంబానికి సంబంధించిన ఆందోళన తొలగిపోతుంది. భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు. ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది. అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే ఆ సమస్య పోతుంది. ప్రేమ వ్యవహారాలకు, వివాహానికి, కుటుంబానుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీ కాళ్ళ నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. వివాహితుల గృహ జీవితం సాధారణంగా సాఫీగా ఉంటుంది. ఈరోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది. కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు. ఆధ్యాత్మికత పట్ల మీ గౌరవం పెరుగుతుంది. కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి. క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు. ఇది మీ జీవనశైలిని సానుకూలంగా మారుస్తుంది. మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈ రోజు మీకు చాలా కష్టతరమైన రోజుగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక సంబంధిత విషయాలను వాయిదా వేయండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.